తీహార్ జైల్లో కవిత గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు కానీ ఆఖరికి హరీష్ రావు గాని అడ్వకేట్స్ ని పెట్టి మాటిమాటికి ఢిల్లీలు తిరిగి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని కవితనే స్టేట్మెంట్ ఇచ్చింది స్వయాన. సీఎం రమేష్ లాంటి వ్యక్తి బయటికి వచ్చి కవితను బయటికి వదిలితే బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తామన్నారు. నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ విత్ రికార్డింగ్ ఉంది, ఢిల్లీలో కేటీఆర్ మా ఇంటికి వచ్చినాడు అంటే ఒక చెల్లె కోసం అన్న పార్టీని కూడా తన భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిండు. కానీ కవిత మాత్రము అతన్ని వెన్నుపోటు పొడిచి బయటికి వచ్చింది. ఇది వాస్తవం కదా? ఇవన్నీ కేటీఆర్ తిరగలేదంటారా, ఢిల్లీకి పోలేదంటారా? కవితని చాలాసార్లు కేసీఆర్ జైలుకి వెళ్ళకపోయినప్పటికీ కేటీఆర్ స్వయాన వెళ్ళి కవితతో అనేక సార్లు కలిసి మాట్లాడి అడ్వకేట్స్ ని పెట్టి తను ఎంతో కృషి చేసి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయడానికి కారణం కూడా కవితనే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో నిజాలు నిప్పులాగా ఉంటాయి, కొంచెం చేదుగా కూడా ఉంటాయి. ఆమె మాట్లాడుతుంటే మీకు ఇప్పుడు చేదుగా కొంచెం నిప్పులాగా అనిపిస్తున్నాయి, కానీ అవే నిజాలు, అవే శాస్త్రాలు. మేము మళ్ళీ చెప్తా ఉన్నా, ఆమె తీహార్ జైలుకి వెళ్ళిన లిక్కర్ స్కామ్ లో అక్కడ ఏమంటారు ఆరోపణలు ఎదుర్కొన్నా ఆమె బాధితురాలే కానీ నిందితురాలు కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పటి కూడా ఆమె బాధితురాలే. ఆ బాధితురాలు ఎవరి కోసమైంది, ఎందుకోసమైందో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరేదో సుధపూసలేనట్టు ఆమె ఏదో తప్పు చేసింది అనేటటువంటి ప్రయత్నంలో ఒక కుటుంబ సభ్యురాల మీద అట్లా మాట్లాడుతూ ఉంటే కూడా మీరు ఇంకా దానికి ఆజ్యం పోస్తున్నారు తప్ప దాన్ని పోలీస్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు. దానికి కర్మ మీరు అనుభవించాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆమె ఇప్పటికీ బాధితురాలే, నిందితురాలు కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, న్యాయం తప్పకుండా గెలుస్తుంది, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. న్యాయం తప్పకుండా గెలుస్తుంది, కానీ గెలిచేదంతా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని అయితే ధ్వంసం చేసిరు. ఇవాళ మళ్ళీ చెప్తాను, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అండి, ఆ రాజకీయ పార్టీకి సోయి ఉండాలి, స్పృహ ఉండాలి. ప్రజల వైపు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వందలాది మంది ఉన్నారండి వాళ్ళ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా జైల్లో మగ్గుతున్నటువంటి అభాగ్యులు చాలా మంది ఉన్నారు. జైలుకు వెళ్ళిన వాడు ఎవ్వడు నిందితుడు కాదు, ముద్దాయి మాత్రమే. ఆరోపణ మోపబడుతుంది అంతే. బలం ఉన్నటువంటి వాడు, తర్వాత పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ కుట్రలకు బలయ్యేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అధికారం చేతిలో ఉంది అని ఇష్టం వచ్చినట్టు చేస్తే అదే అధికారాన్ని దించడం కోసం ప్రజలు తిరగబడితే మళ్ళీ మీరు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. రేపు ఈ విషయంలో కూడా అది రుజువు అవుతుంది. మీకు ఒక సెన్సేషనల్ కోసం కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు బాగా చాలా విషయాలు మీరు మాట్లాడే ప్రయత్నం చేసినారు, కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకోసం జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరి కోసం జైలుకు వెళ్లాల్సి వచ్చింది, జైలుకు పంపడానికి ఎవరు ప్రయత్నం చేసినారు, జైలుకు పంపడానికి వెనక ఉండి కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు, అందరి విషయాలు వీలైనంత తొందరలో ప్రజలే తేలుస్తారు, తీసుకొస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి.